దేశ రాజధాని ఢిల్లీలోని భారత మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రెండో రోజుకు చేరింది. ఈ నెల 20 వరకు జరిగే ఈ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికారు ప్రధాని మోదీ. దీని ద్వారా ప్రపంచ దేశాలకు భారత యువత ప్రతిభ, సామర్థ్యం తెలుస్తాయని, ప్రపంచ అభివృద్ధిలో భారత తన సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ముందడుగు వేస్తోందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ వేగంగా వృద్ధి చెందుతుంది అనడానికి ఈ కార్యక్రమం నిదర్శనమన్నారు. గ్లోబల్ సౌత్లో నిర్వహిస్తున్న ఈ మొదటి ప్రధాన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ మన దేశంలో జరుగుతూ ఉండటం గర్వకారణమన్నారు. అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందం అనే థీమ్తో ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరుగుతోంది. ప్రపంచ దేశాల పురోగతి కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోవడంలో మన ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. ఇప్పటికే ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పాలన వంటి అనేక రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. డిజిటల్ సదుపాయాల కల్పన, శక్తివంతమైన స్టార్టప్ల ఏర్పాటు, అత్యాధునిక పరిశోధనలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భారత్ బాధ్యతను ఈ సదస్సు మరింత పెంచినట్లయింది. ఈ నెల 20 వరకు జరిగే ఈ సదస్సుకు 45కు పైగా దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఆయా దేశాలు తమ ఏఐ అజెండాను నిర్వహించుకోనున్నాయి. మన దేశ ఏఐ ప్రతిభను ప్రదర్శించడం, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, విస్తృతం అవుతున్న స్టార్టప్ల ఎకోసిస్టమ్ను ప్రపంచానికి పరిచయం చేయడం ఈ సదస్సు ఉద్దేశం. అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఏఐను దుర్వినియోగం చేయడం వల్ల తీవ్ర పరిస్థితులు ఏర్పడతాయని కేంద్రం హెచ్చరిస్తోంది. ఏఐ వాడకంలో అప్రమత్తత అవసరమని, దీనిని తప్పుడు సమాచార వ్యాప్తి కోసం వాడితే దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.